హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేజీఆర్ ఫార్మ్స్ అండి. ఈరోజు నేను మా ఫామ్లోనే ఇంకొన్ని ప్లాంట్స్ని మీకు చూపిస్తాను. మా డక్స్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో ఈ గ్రీనరీలో. ఇది వచ్చేసి క్లెమాటిస్ ప్లాంట్ అండి. ఈ క్లెమాటిస్ ఫ్లవర్స్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అండ్ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయండి ప్లాంట్కి. మనం ఆ ప్లాంట్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే చాలు ఆ స్మెల్ అయితే అసలు సూపర్, చాలా బాగుంటుంది. ఎప్పుడు పూస్తాయండి ఇవి కూడా ఫ్లవర్స్. ఈ చెమ్మల్లి ఫ్లవర్స్ కూడా అంతే అండి, ఎప్పుడు పూస్తూ ఉంటాయి ఫ్లవర్స్. నిన్న తెంపలేదు, సో అన్ని చెట్టు నిండా ఫ్లవర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా స్మెల్ ఉంటాయండి. ఈ ఫ్లవర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. వీటిని రెడ్ జాస్మిన్ అని కూడా అంటారండి. ఇది మా డాగ్ సీత అండి, అది మా క్యాట్. చాలా డిసిప్లిన్గా ఉంటాయండి. మావి 2 డాగ్స్ ఉన్నాయి. ఇది సింబా, సీత వచ్చేసి ఫీమేల్ అండ్ సింబా వచ్చేసి మేల్. ఈ 2 డాగ్స్ చాలా బాగుంటాయి అండ్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటాయండి, చెప్పినట్టు వింటాయి. వెల్ డిసిప్లిన్డ్ డాగ్స్. ఇవి పపాయా ప్లాంట్స్. చూడండి పపాయాస్ ఎలా ఉన్నాయో. మేము ఈ ప్లాంట్స్కి ఫర్టిలైజర్ ఏమి ఇవ్వలేదండి, ఆవుల ఎరువు మాత్రమే వేస్తాము. ఎప్పుడన్నా ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాము. మంత్లీ వన్స్ ఒకసారి అలా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము. పపాయాస్ అయితే చాలా బాగా వచ్చాయండి, ఫుల్గా ఉన్నాయి ప్లాంట్కి. ఈ ఫ్లవర్స్ కూడా ఎప్పుడు పూస్తాయి, బట్ ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో నాకు తెలీదు. పర్పుల్ కలర్లో ఉంటాయి, లైట్ పర్పుల్ కలర్లో ఎప్పుడు పూస్తాయండి ఫ్లవర్స్. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. ఈ ఫ్లవరింగ్ అయిపోగానే ట్రిమ్ చేయాలి మనం. ట్రిమ్ చేస్తే మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి గార్లిక్ వైన్ అండి. ఇది క్రీపర్. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇలా బంచెస్ వస్తాయండి, తోరణాలు కట్టినట్టే పూస్తూ ఉంటాయి ఫ్లవర్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఫ్లవర్స్. ఇలా మేము క్రీప్ చేసాము, చూడండి తోరణాలు కట్టినట్టుగానే అలా వస్తాయి ఫ్లవర్స్. ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ మొగ్గలు విప్పాలి. సో ఆర్చ్ మొత్తం ఈ ఫ్లవర్స్తో నిండిపోతుందండి, అసలు చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్ తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. గార్లిక్ వైన్ ప్లాంట్ నేమ్ వచ్చేసి. ఇది మా గోట్ అండ్ షీప్ ఫామ్ అండి. మాకు గోట్ ఫామ్ అండ్ షీప్ ఫామ్ ఉంది. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో నేను ఈ గోట్ ఫామ్ గురించి మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎన్ని ఉన్నాయి, వాటికి ఏం వేస్తాము, ఎలా కేర్ తీసుకుంటాము, వాటి ఫుడ్ ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను మీకు చెప్తానండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.